కానీ ఇక్కడికి వచ్చి చూసి షాక్ అయింది. నేను రజితతో ఏమన్నంటే పార్క్ అని గార్డెన్ లో కొట్టేది ఇట్లున్నట్టే పెద్దయిన తర్వాత కూడా మంచిగా పిల్లని పట్టుకొని మంచిగా బతకాలి. ఇరిగిందనుకో మళ్ళీ ఇంకొకటి కట్టేమంటారు. పాపం వీళ్ళందరూ ఎట్లా భరిస్తుర్రు, ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. హాయ్ గైస్, ఈరోజు ఏంటంటే మేము ఎల్లమ్మ తల్లిని మొక్కడానికి కూతున్నాం అన్నట్టుగా. అది ఎక్కడ అంటే వెల్లుల్ల ఎల్లమ్మ. అది ఎక్కడ ఉంటుంది అంటే మెట్పల్లి దగ్గర అన్నట్టుగా. కొంతమంది తెలిసి ఉంటుంది, తెలియదు కాబట్టి చెప్తున్నా. మేమైతే ఇప్పుడు వెల్లుల్లి ఎల్లమ్మ కాడికి అయితే పోతున్నాం అన్నట్టు. టైం అయితే అవుతుందంటే ఇప్పుడు 6-10 నిమిషాలు అవుతుంది. మేము అందరం అయితే లేచినాం, ఎవరి పని మీద వాళ్ళు అయితే ఉన్నారు అన్నట్టు. వీడియో అయితే లాస్ట్ దాకా చూడుర్రి, ఎట్లా మొక్కుతాం ఏంటనేది మొత్తం చూపిస్తా. ఓకేనా? మరి ఎవరెవరు వెళ్తున్నామంటే మేమే అని కాదు, మా ఫ్యామిలీ అంతా వస్తారు అన్నట్టుగా. మా మరదలు అయితే పిండి జల్లెడబడుతుంది అన్నట్టుగా. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు అయితే రొట్టెలు అనుకుంటారు, నేనైతే పూరీలు అనుకుంటున్నా. మరి ఏం చేస్తారో చూడాలి. రజిత్ అయితే ముగ్గు అయితే వేస్తుంది, ఎవరి పని వాళ్ళదే అన్నట్టుగా. ఇగో మా వదిన కూడా ముగ్గు వేస్తుంది. ఇప్పుడు ప్రొద్దున 4 గంటలకు లేచింది పాపం. లేచి ఏం చేసినట్టే మళ్ళీ పడుకుంది అనుకో. పడుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ ముగ్గెత్తుంది. నవ్వుతుంది కానీ ఆపుకుంటుంది. ఇక మా అన్న పిల్లలు అయితే ఇంకా లేవలేదు. లేచినావా? ఓకే. మరి అందరు ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు కదా. మరి నేనే పని చేస్తున్నా చెప్పలేదు కదా. నేనే పని చేస్తున్నా అంటే తాగుడు పని మీద ఉన్నా. ఏం మాట్లాడుతున్నావురా? అంటే తాగుడు అంటే కళ్ళు కాదు, నీళ్లు. ఏమంటారు బావ? పిండి తీసుకో. పిండి విస్తగాలి పూరీల రొట్టెల. అట్లా అంటున్నావా? నువ్వే తింటావు. మీకు ఏది ఇష్టమైతే అది. మా ఇష్టం ఇసిపెట్టు. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇష్టం ఉండాలి. నీకు నచ్చింది వేసుకో. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఇది తిన గదైతే తింటూ అని అనద్దు. ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఇష్టం ఏదంటే అది. మీ ఇంటికి మేమత్తం చూసినావా, అప్పుడు నాకు నచ్చింది మీరు వేయాలి. పూరీలు చేసుకుందాం. ఓకే, నాకు కూడా పూరీలు అంటే ఇష్టం. చేసాయి. ఇక ఇవి మొదలు పెట్టేసరికి తెల్లారుడైతే అయింది. ఇప్పుడు ఇంత ప్రొద్దున చేయడానికి కారణం ఏంటంటే పూరీలు అయితే అక్కడికి అయిన తర్వాత అన్ని పనులు ఒకటిసారి చూసుకున్నాం అనుకో ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా. మళ్ళీ టైం అనేది దాటిపోతుంది. అందుకే ఇక్కడే చేసుకొని పోయినాం అనుకో అక్కడ ఓన్లీ ఒక కూర వండుకుంటే అయిపోతుంది, అంత ఏం లేదు అక్కడే. ఇక అందుకే ఇది ముందు జాగ్రత్త అన్నట్టుగా. హాయ్ చెప్పు అమ్ములు, చెప్పమ్మా. మనమైతే ఇప్పుడు వెల్లుల్లా టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మళ్ళీ కోళ్ళకైతే వచ్చినాం. తమ్ముడు నేను రజితని మరదలను అయితే అక్కడ దించి నేనైతే ఇటు వచ్చిన అన్నట్టుగా. నేను మోతున్నాను ఇష్టం. వాళ్ళందరూ ఏమో లోపలికి వేయరు, నేనేమో ఇంకా ఇక్కడనే ఉన్నా. మొత్తం మావోని వాళ్ళనే. ఓకే, బేబీ ఎట్లా మొక్కుతారు ఏంది అని మొత్తం తీస్తా అనుకున్నా. కానీ ఏంటంటే ఇక్కడ తీసే అంత టైం అయితే దొరకలేదు. ఎందుకంటే పబ్లిక్ అనేది బాగా మంది వచ్చారు అన్నట్టుగా. పోయినసారి ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం తక్కువ వచ్చేటోళ్ళు. ఇప్పుడు రాను ఏంటంటే పబ్లిక్ అనేది పెరుగుతుర్రు అన్నట్టుగా. అంటే చాలా మందికి తెలిసిపోతుంది తల్లి మహిమలు ఏంటి అని తెలిసిపోతుంది అన్నట్టు. అంటే ఇక్కడ వాళ్ళు కూడా అన్నారు అన్నట్టుగా. ఇక్కడ లోకల్ నుండి కాదు, ఇంకా బయట ఎక్కడెక్కడ ఊళ్ళో నుండి వస్తుర్రట. మనం ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒక పండుగ వస్తేనే పబ్లిక్ బాగుంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి మంగళవారం ఫుల్ గా వస్తారట పబ్లిక్. మరి అజిత్ అయితే ఇంటికాడ ఏమనుకున్నా తెలుసా, మంచి ముక్త ఫ్రీగా ఎంత టైం అన్నా గానీ మంచిగా ముక్తాను అనుకున్నది. కానీ ఇక్కడికి వచ్చి చూసి షాక్ అయింది. నేను రజితతో ఏమన్నంటే ఏమైంది ఇంత పబ్లిక్ వచ్చిర్రు, నేను మంచిగా వీడియో తీసుకుంటా అనుకున్నా తెలుసా, మనం ఎట్లా మొక్కుదామని మొత్తం చూపిస్తా అనుకున్నా. కానీ ఏంటంటే తీయకుండా అయిపోతున్నా అని చెప్పనన్నా. అంటే అదేమన్నా తెలుసా, ఎందుకు అట్లా అంటున్నావు, ఇంత మంది వస్తే ఎంత కలగొడుతుంది చూసినావా, వీళ్ళందరిని చూస్తే నాకైతే మస్తు సంతోషంగా అనిపిస్తుందని అన్నది. నా కొడుకు చూడు రే
ఆ నూనె డబ్బా పట్టుకోమని ఇచ్చిన నేను, దాన్ని అయితే అస్సలు విడిచిపెడతలేడంటే దానైతే దగ్గరికి పట్టుకుంటుండు, ఇంచు విడిచి పెడతలేడు. గుడ్, ఇట్లున్నట్టే పెద్దయిన తర్వాత కూడా మంచిగా పిల్లని పట్టుకుని మంచిగా బతకాలి. నీకు సిగ్గు కూడా ఉందంటరా? నేను తమ్నెల్ ఫోటో తీస్తా మంచిగా ఉండు అని చెప్పిన, మా అన్న నిజంగానే ఫోటో తీస్తుండు కావచ్చు మంచిగా స్టిల్ ఇస్తుండు. మొక్కుడైతే అయిపోయింది, ఇక్కడికి అచ్చుడు కూడా అయిపోయింది. ఇప్పుడైతే కూర అయితే పొయ్యి మీద వేసింది రజిత్ అయితే. మా మరదలైతే మా కూతురికి అన్నం తినిపిస్తుంది. ఇక మా కుమారస్వామి అయితే అన్నం అనగానే జంప్ అయ్యిండు. అమ్మ అయితే ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. మన కూర మనం తినే లోపల ఇదైతే ఒక రౌండ్ వేసుకుని వద్దాం. పబ్లిక్ ఎంత మంది వచ్చిరో చూడరు ఒకసారి. ఇదేమో టెంపుల్ కి రైట్ సైడ్, ఇదేమో బ్యాక్ సైడ్, అటేమో లెఫ్ట్ సైడ్. చూసిరా ఎంత పబ్లిక్ వచ్చిర్రో. ఫస్ట్ ఇటు సైడ్ ఉండేవాళ్ళం అన్నట్టు మేము. అయితే వంటలు చేస్తారు కదా, ఆ వంటలు చేస్తే ఆ పొగకు కళ్ళన్ని మండి మొత్తం ఎర్రగా అయిపోయి కళ్ళన్ని మంటలకు. అప్పటి నుండి ఇటు ముందుకేసుకుంటున్నాం అన్నట్టుగా. పాపం వీళ్ళందరూ ఎట్లా భరిస్తుర్రు, ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇందులో వచ్చిన వాళ్ళు ఇట్లా ఉంటే కామెంట్ కూడా పెట్టుర్రి, ఎందుకంటే మీరు కనిపిస్తారు కదా మేమున్నామని. మీకు విషయం తెలుసా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపుగా నాకు సగం మంది కంటే ఎక్కువనే తెలుసా? ఎందుకో చెప్పన్నా? చెప్పు. ఎందుకంటే ఆ రోజు వీళ్ళందరినీ చూసినా కాబట్టి. ఇప్పుడు మేమైతే కిరాణంకి వెళ్తున్నాం. మేమేం తీసుకుంటామో తెలుసా? థమ్స్ అప్ అండ్ మజా. ఇక వంటలు అయితే అయిపోయినాయి, అందరం అయితే కూర్చున్నాం మంచిగా దగ్గర. ఇక అన్న వాళ్ళు అయితే ఫస్టే తిన్నారు వాళ్ళు. మాది ఇప్పుడు అయింది కాబట్టి సాగరు అమ్మ మేమందరం అయితే ఇప్పుడు తింటున్నాం మేము. ఇక పూరీలు తెచ్చుకున్నాం కదా, ఆ పూరీలతో మంచిగా ముంచుకుంటూ తింటున్నాం మేమైతే. అట్లా కాదు, వీడియో చేయడం కారణం ఉంది. ఎక్కడ థమ్సాప్ తీసుకుంటున్నా అని ఎట్లా దగ్గరికి దాచిపెట్టుకుని చూసిరా. కొనుక్కుంటా అంటే కదా, ఏం లేవా? చేతిలో 120 రూపాయలు పెట్టుకుంది. ఏం తీసుకుంటున్నావే రజిత? ఏం తీసుకుంటున్నావు మరదాల్? ఎంత ఖర్చు అయినా మంచిది, కావాలంటే ఇది మొత్తం తీసుకుంటా తీసుకో, ఓకేనా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? రజిత్ లావణ్య అయితే ఇద్దరు ఒక్కొక్కడ అస్సలు ఉండద్దు, ఎందుకంటే వీళ్ళు చూసుడు ఎక్కువ, కొనుడు తక్కువ. ఇక్కడెక్కడో పార్క్ ఉందాట, ముగ్గురు ఎట్లా పోతురు చూడు. ఆడ లేకపోలే అని ముక్కి ఒక్కడెక్కుతూ. నీ ముక్కు ఒక్క గుద్దుని అనుకో, సందీప్ ముక్కులకి వెళ్ళి పడాలి రక్తం, అట్లా కొడతా నీకు. దామ్మ బంగారం ఇట్రా. అయ్యో పార్క్ అని గార్డెన్లో కొంటారు, వాళ్ళ కొంటారు. అదే పార్క్ అనుకుంటే డైరెక్ట్ డోర్ తీస్తురు, కానీ అది లాగున్నది. ఇంకొక ఆయన చేయమన్నాడు అంటే డోర్ ఎందుకు ఇస్తురా అన్నట్టు, పార్క్ పోతున్నారు మా మరదలు అన్నది. పార్క్ ఇక్కడ కాదు అక్కడికి పోలే, బ్రిడ్జ్ దాటాలని చెప్పారు. మా మరదలు అప్పుడు ఏమన్నా అంటే నాకు తెలిసే అన్న, కాకపోతే జోకేసిన మీతో అన్నది. అక్కడ కవర్ చేసింది కానీ ఇక్కడ నా చేతిలో అయితే బుక్ అయ్యారు అన్నట్టు. కాదు, ఒకటి బేబీకి. నీకద్దా? తీసుకో, బొంగుల ఐస్ క్రీమ్ మంచిగా ఉంటుంది. ఎవరన్నా ఎక్కడికన్నా పోతే కొనుక్కలేరని బాధపడతారు, కానీ ఇక్కడ కొనుక్కో అని బతిమలా అన్నా కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది మాకు. ఇక్కడ ఇంత దూరం వచ్చినాం కదా, ఏమన్నా కొనుక్కోవే అంటే కొనుక్కోను. మస్తు బాగా అనిపిస్తుంది. ఆఖరికి వస్తే నీకోసం ఒక్కటి కొంటా అని చెప్పానన్నది. అది ఏంటిదా అన్న? ఒక 2 తులాల బంగారం కొని అన్నది. ఇవన్నీ ఎక్కువ అద్దు అంటే నేను అనుకున్నా అంటే మంచి పిల్ల అనుకున్నా. లాస్ట్కి 2 తులాలు అడిగిన బంగారం. కొంచెం అయితే మేము అందరం ఇంటికి వెళ్తాం కాబట్టి రజిత్ ఏం చేసిందంటే మళ్ళీ ఒకసారి పోయేద్దాంపా అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చింది. అక్కడ ఉన్న గాజులు అయితే తీసుకుంటుంది అన్నట్టుగా, అంటే అక్కడ చాలా మంది తీసుకున్నారు గాజులు. ఇంకొన్ని అయితే రజిత తీసుకుంది. మువ్వల ఎల్లమ్మ గచ్చగట్టి ఆడరావే పుట్టల ఎల్లమ్మ.
వీడియో అయితే చూసిరు కదా ఎంత పబ్లిక్ వచ్చిర్రో ఎంత మంది ఉన్నారో. అంటే వెల్లుల ఎల్లమ్మ అంటే అంత ఫేమస్ అన్నట్టుగా బాగా ప్రతి మంగళవారం ఖచ్చితంగా చాలా పబ్లిక్ వస్తారు. ఎవరన్నా వచ్చి మొక్కాలనుకుంటే ఇట్లా మొక్కుర్రి. ఎక్కడ అంటే జైదల్ డిస్టిక్ మెట్పల్లి మండలం వెల్లుల ఎల్లమ్మ. ఓకేనా, రాని వాళ్ళంటే వచ్చి మొక్కుర్రి. అబ్బా మెల్లది నాకేం దెబ్బ తాకలే కానీ అట్టి వరినా ఇరుగుతుంది ఇరిగిందనుకో మళ్ళీ ఇంకొకటి కట్టేమంటారు.